మిర్యాలగూడ పట్టణంలోని సీతారాంపురంలో గల శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవాలయం గోవింద క్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాలు అద్భుతంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం నాటితో 18వ రోజుకు చేరుకున్నాయి. శ్రీమాన్ ఫణికుమారాచార్యులు పాశుర ప్రవచనాన్ని వినిపించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు డాక్టర్ బండారు కుశలయ్య, కార్యదర్శి జీవిడి ప్రసాద్, ఇతర కమిటీ సభ్యులు కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ಒಂದು బలగహితం ఓడాల తోలు వలియన్. ఇది నందగోపురం చెప్పే మాట. అంటే ఎటువంటి నందగోపురం అంటే నందగోపురం దగ్గర గొప్ప గొప్ప ఏనుగులు ఉన్నాయండి. ఏనుగులు నిన్నలాగా చెప్పారు. ఆయన పశువులు, ఆవులు ఉన్నాయి, అలాగే గోవులు ఉన్నాయి, గోసంపద ఉంది. అటువంటి నందగోపురం దగ్గర ఎంతో గొప్ప గొప్ప సంపదలన్నీ ఉన్నాయి. వాటితో వాడడానికి ఏనుగులు కూడా గొప్ప గొప్పగా ఉన్నాయండి. ఇక్కడ అర్థం 3 చెప్తారు, 3 రకాలుగా. అంటే నందగోపుడు అంటే గొప్ప మదించిన ఏనుగులు, మామూలు ఏనుగులు కాదు, బాగా మదించిన బలమైన ఏనుగులుగా ఈయన దగ్గర ఉన్నాయి అనే ఒక అర్థం వస్తుంది. రెండో అర్థం, ఈయన కూడా అటువంటి వాడు, గొప్ప బలమైన వాడు. నందగోపుడు కూడా సామాన్యుడు కాదు. ఎటువంటి బలమైన వాడు అంటే బాగా మదించిన ఏనుగు, బలమైన ఏనుగు ఎంత గొప్పగా గంభీరంగా దృఢంగా ఎలా ఉంటుందో అటువంటి యొక్క బలం కలిగిన వాడు నందగోపుడు అనేటువంటి అర్థం కూడా మనం చెప్తారు. అటువంటి యొక్క నందగోపుడు, నందగోపాలను, ఆ నందగోపుడి యొక్క కోడలు ఏమి. కాబట్టి మనకు లంకలో సీతాదేవి కూడా ఆంజనేయ స్వామి ప్రశ్నించినప్పుడు ఏంటుంది, స్నుష దశరథ నామ రాజా రథకుంజల వాజిమా అని ఉంటుందన్నమాట. అంటే అమ్మ నువ్వు ఎవరమ్మ తల్లి, ఇలా నేను వచ్చాను ఆంజనేయ స్వామి అన్నప్పుడు, ఓ నేను రాజా దశరథో నామ రథకుంజల వాజిమాన్ అంటుంది సీతాదేవి. దశరథ మహారాజు మహానుభావుడు ఉన్నాడు, మహారాజు ఉన్నాడు. ఆయనకు అనేక రథాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి. ఆయన గొప్ప రాజు. ఆయన అటువంటి రాజు యొక్క కోడలు ఆయన చెప్పింది. ఎందుకు చెప్పిందండి, మన గీతామందిరంలో తిరుప్పావై వ్రత మహోత్సవంలో ఈరోజు అందరూ కలిసి నందగోపుడిని ఆశ్రయించిన తర్వాత అదే క్రమంలో యశోదామ్మవారిని ప్రార్థించి ఆ తర్వాత నీలాదేవి భవనంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మను లేపుతారు. ఆ కృష్ణ భగవంతుని మేలుకొల్పే ముందుగా వీరంతా కూడా ఒక క్రమంలో భగవంతుని ఎలా ఆశ్రయించాలో పెద్దలు మనకి ఏ రకంగా ఉపదేశం చేశారో ఆ క్రమాన్ని అనుసరిస్తూ వస్తున్నారన్నమాట. భగవంతుని ఆశ్రయించాలనుకునే వారంతా లక్ష్మీదేవిని ముందుగా ఆశ్రయించి లక్ష్మీ అమ్మవారి పురుషకారం చేత భగవంతుని ఆశ్రయించాలని సాంప్రదాయంలో చెప్పినట్టుగా రహస్యం. అమ్మ యొక్క అనుగ్రహం పొందితే, అమ్మ అనుగ్రహం చేత భగవంతుని ఆశ్రయిస్తే ఆ పరమాత్మ అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. అలా కాని పక్షంలో కనుక భగవంతుని కనుక మన కర్మలను చూస్తే కనుక మనల్ని అనుగ్రహించడం కష్టం. పురుషకార భూతురాలో అమ్మకి పేరు. పురుషం కరోతు ఇది పురుషకార అని మనల్ని పరిపూర్ణంగా తయారు చేసేట్టుగా లక్షణం అమ్మ యొక్క గుణం. కాబట్టి ముందుగా జీవుడు అమ్మను ఆశ్రయించి ఆ తర్వాత భగవంతుని ఆశ్రయించాలనే క్రమం ఏదైతే ఉందో ఆ క్రమంలో ఈరోజు నీలా అమ్మవారిని మేలుకొల్పి ఆ నీలా అమ్మవారిని లేచి వచ్చి తలుపులు తెరవమని ప్రార్థిస్తూ అమ్మవారు ఏ రకంగా వస్తూ ఉంటారో అదంతా వర్ణన చేస్తూ ఈరోజు అమ్మని ముందుగా ఆశ్రయించి ఆ తర్వాత మనవాళ్ళంతా కూడా కృష్ణ భగవంతుని పరమాత్మని ఆశ్రయించే క్రమంలో ముందుకు సాగుతారు. ఇవాటి పాసురాన్ని ప్రధానంగా భగవద్ రామానుజుల వారు బాగా అనుభవిస్తున్నవారు, అనుసరిస్తున్నవారు అన్నమాట. అందువల్ల రామానుజుల వారికి తిరుప్పావై జియర్ అనే పేరు వచ్చిందిరా ఈ పాసురం అన్నమాట. ఆ ప్రకారం ఒకనాడు వారు భిక్షాటనకి వెళ్తూ ఉన్నప్పుడు వారి గురువు గారికి ఇంటి ముందుకు వెళ్ళి అక్కడ భిక్ష అడిగినప్పుడు వారి కుమార్తె వచ్చి తలుపులు తెరుస్తూ ఉంటే ఆ గాజుల శబ్దం విని వారు ఈ పాసురమని అనుసంధానం చేస్తూ ఉండడం చేత ఆ నీలామ్మవారే వచ్చిందా అనే భ్రమలో వారు మూర్చబడినప్పుడు వారి గురువుగారు వచ్చి మళ్ళీ రామానుజుల వారికి ఉపశమనం చేసిన తర్వాత ఈ పాసుర అనుభవం ఎంత గొప్పగా ఉంటుందని చెప్పడం జరుగుతుందన్నమాట.
అటువంటి నీలాదేవి కృష్ణ పరమాత్మ యొక్క మేనమామ కూతురు కుంభుని కుమార్తె 7 ఆంబోతులని నిర్జించి నీలాదేవిని కృష్ణ భగవాను వివాహం చేసుకున్నారు. అటువంటి నీలామ్మవారిని ఈరోజు మేలుకొలుపుతూ ఆ ప్రకారంగా లక్ష్మీదేవిని ఆశ్రయించినట్టుగా అమ్మని ఆశ్రయించి మన వాళ్ళు వ్రతాన్ని కొనసాగిస్తున్నారు అన్నమాట. జై శ్రీరామ్. जगतो विष्णुपत्नी सर्वदेशकाले भव्यात्मराक्रम रामाचार्यवर्धता श्री